स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। रत्नाकरं धौतपदं हिमालयकिरीटिनां ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरम्। విచేసినటువంటి మోడిగాందొట్టి గ్రామ ప్రజలందరికీ మరియు హిందూ బంధువులందరికీ కూడా ముందుగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ గ్రామంతో నాకు పూర్వ పరిచయమే ఉంది. ఎందుకంటే ఇంత క్రితం నేను ఒక 2-3 సార్లు ఈ గ్రామానికి వచ్చాను. చాలా కార్యక్రమాలు కూడా ఇక్కడ ఇంటింటా జ్యోతి అనేటువంటి ధర్మజ్యోతి అనేటువంటి కార్యక్రమంలో 100 ఇళ్లకు వెళ్ళి దీపాలు వెలిగించాం. ఇంకా హిందూ ధార్మికమైనటువంటి కార్యక్రమాలకు 2 కార్యక్రమాలు నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఇంకా మన సనాతనమైనటువంటి ధర్మ ఆచరణ అనేటువంటిది మనం ఒక విషయం చెప్తాం. ఇందాక మేము వచ్చేటప్పుడు చక్కగా బిందుతో నీళ్లు పోసుకుంటూ వచ్చాం. అది మన ఆచారం. ఇటువంటి ఆచారాలు ఇంకా ఈ ఊళ్ళో చాలా ఉన్నాయి. ఈ ఊరు ప్రజలందరికీ కూడా చాలా భక్తి ప్రపత్తులతో ఉంటారు. నాకు బాగా అనుభవం. ఇంత క్రితం బాగా ఈ ప్రజలందరూ కూడా ఈ ధార్మికమైనటువంటి కార్యక్రమాలు బాగా చేస్తారు. భజన అలాంటివన్నీ కూడా నాకు బాగా తెలుసు. అయితే మనమందరం హిందువులమేనా? హిందువులమేనా? గట్టిగా హిందువులమే. నాకు నమ్మకం కాదు. ఎందుకనంటే మన భారతదేశం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే మన భారతదేశంలో కనబడినటువంటి విధంగా ఇంకే దేశంలోనూ మనకు కనపడవు. ఏంటివి? మన సంస్కృతి, మన కట్టుబాట్లు, మన పండగలు, మన ఆచారాలు, మన పద్ధతులు కదా. ఇంక ఏ దేశంలోనైనా మనకు కనపడతాయా? కనపడవు. కనపడకపోగా ఈ విధంగా ఆచరించేటువంటి పద్ధతులు ఏ దేశంలోనూ ఆచరించరు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన ధర్మం కోసం, మన వాళ్ళ కోసం ప్రాకులాడేటువంటి వాళ్ళైతే మనం ఇక్కడి నుంచి మన బిడ్డల్ని కష్టపడి చదివించి అక్కడికి పంపిస్తున్నాం. మన దేశంలో లేనిదేంది, ఆ దేశంలో ఉన్నదేంటి? ఆర్థిక మాంద్యం. డబ్బు కోసం మనం అక్కడికి వెళ్తున్నాం. కానీ వాళ్ళు మన సాంప్రదాయం కోసం, మన పద్ధతులు ఆచరించడం కోసం ఆ దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. అంత గొప్పది మన భారతదేశం. ఎంత గొప్పదయ్యా అంటే దేవతలకు సైతం కొంతకాలం తర్వాత వారు చేసినటువంటి పుణ్యం క్షీణించి మళ్ళీ ఈ దేశంలోనే పుట్టడానికి వాళ్ళు పరితపిస్తారు. భగవద్గీతలో చెప్తాడు, క్షీణే పుణ్యే మత్స్యలోకాశ్చవంతే అని. వారి కొంతకాలం క్షీణించిన తర్వాత మళ్ళీ పుణ్యాన్ని కూడగట్టుకోవడం కోసం ఇదే భారతావనంలోనే జన్మిస్తారు. ఒక తల్లి గర్భాన్ని ఆశ్రయించి ఇక్కడ ఈ భూగర్భంలో జన్మించి వాళ్ళు మళ్ళా తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా ముక్తిని పొంది మళ్ళీ వారి లోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంత గొప్పది మన భారత భూమి. అందుకే మన భారత భూమికి వేదభూమి అని, జ్ఞానభూమి అని, తపోభూమి అని, మోక్షభూమి అని, మాతృభూమి అని ఇన్ని రకాల పేర్లు మన భారత భూమికి మాత్రమే ఉంటాయి. ఇంక ఏ భూమికి, ఏ దేశానికి కూడా ఇటువంటి పేర్లు ఉండవు. ఎందుకంటే ఇందాక రత్నాకరం ధౌతపదం హిమాలయ కిరీటిన అమ్మవారి యొక్క భారతమాతకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి హిమాలయ కిరీటాలు, హిమాలయాలే అమ్మవారి కిరీటాలు. రత్నాకరం ఆవిడ వస్త్రమే రత్నాలతో పొదకబడి ఉంటుంది. హిమాలయ కిరీటిన బ్రహ్మరాజర్షి రత్నాఢ్యం. ఆవిడ వేసుకున్నటువంటి ఆభరణాలు ఏంటయ్యానంటే మన దేశంలో ఉన్నటువంటి రాజర్షులు, బ్రహ్మర్షులు, జ్ఞానులు, యోగులు, తపస్సులు, సిద్ధులు ఇలాంటి వాళ్ళందరూ ఆవిడ యొక్క మెడలో ఉండేటువంటి ఆభరణాలు బ్రహ్మరాజర్షి రత్నాఢ్యం. అటువంటి భారత మాతకు వందనం అని మనం చెప్పుకున్నాం. అట్లా అంత గొప్పది. మన భారత భూమిలో దొరకని వజ్రం లేదు, మన భారత భూమిలో దొరకనటువంటి కనిసం లేదు, మన భారత భూమిలో పండనటువంటి ద్రవ్యము లేదు. అటువంటి రత్నగర్భ భూమి మన భూమి.
భారత భూమి. అటువంటి మన భారత భూమిలో ఒకానొకప్పుడు మన భారత భూమి మొత్తం కూడా అనేకమైనటువంటి పాషండ మతాలతో, అనేకమైనటువంటి రకరకాలైనటువంటి మతాలతో పుట్టుమిట్టాడుతుంది. ప్రజలందరూ కూడా ఏ ధర్మాన్ని ఆచరించాలో తెలియనటువంటి తరుణంలో శ్రీమద్ జగద్గురు శంకరాచార్యులు వారు ఆ కైలాస శంకరుడే కాలుడ శంకరుడుగా వచ్చి ఈ దేశంలో మళ్ళీ ఇక్కడ జన్మించి ఇక్కడ 32 వయసులోనే స్వామివారు ఆసేతు హిమాచలం అంటే ఇక్కడ ఉన్నటువంటి కన్యాకుమారి నుంచి ఆ పైన ఉన్నటువంటి హిమాలయాల వరకు కాలినడకతోనే సంచరించి నడిచి వెళ్ళి అధర్మాన్ని ఖండించి పాషండ మతాలను దుర్గంధం చేసి ధర్మమే గొప్పది, మన సనాతన ధర్మే గొప్పది, అద్వైత సిద్ధాంతమే గొప్పది, ఏకమేవ అద్వితీయం బ్రహ్మాసి, వేరే ఇన్ని రకాలు లేవు, ఉన్నది ఒకటి పరబ్రహ్మం ఒకటే, వాడే ఈశ్వరుడు అనేటువంటి ఒక సనాతనమైనటువంటి ధర్మాన్ని ప్రజల్లోకి చెప్పి అద్వైత సిద్ధాంతమే గొప్పదని చెప్పి మన సనాతన ధర్మాన్ని చాటి చెప్పారు శంకరాచార్యులు వారు. ఆ తర్వాత మన దేశం ఎంతో బాగా పరిణి వెళ్తున్నటువంటి సమయంలో ఈ దేశంపైకి ఎంతోమంది రాజులు దండెత్తి మన దేశ సంపదని మొత్తం కొల్లగొట్టుకుని మన దేవాలయాల్ని నాశనం చేసి మన జీవన విధానాన్ని చెడగొట్టాలని, మన సనాతనమైనటువంటి ధర్మాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఎంతోమంది ముస్లిం రాజులు కానీ, ఇందాక వారు చెప్పినటువంటి విధంగా బ్రిటిషర్లు, పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఈ విధంగా ఎంతోమంది రాజులు వచ్చి మన దేశాన్ని నాశనం చేశారే కానీ మన అస్తిత్వాన్ని నాశనం చేయలేకపోయారు. అంటే మనం ఆచరిస్తున్నటువంటి ధర్మం ఇప్పటిది కాదు, సనాతనమైనటువంటిది. మన హిందూ మతం అనేటువంటిది ఒక మతం కాదు, ఇది ఒక సనాతనమైనటువంటి సనాతనంగా ఆచరిస్తున్నటువంటి ఆచారం. మన ఆచారాలు, మన కట్టుబాట్లే హిందూ మతం అంటే. అంతేగాని హిందూ మతం అంటే అది వేరే మతం కాదు. హిందూ మతం ఎప్పటికీ కూడా ఎవరికి వ్యతిరేకం కాదు, అందరినీ మనం సాధారణంగా ఆహ్వానిస్తాం. ఒకప్పుడు ఈ భారతదేశంలో వేరే మతాలనేవి ఉండేవి కాదు, ఉన్నవి ఒకటే ఒక మతం. ఏ మతం? హిందూ మతం. మనమంతా హిందువులం, మనదంతా ఒకే కులం. మనమంతా హిందువులం, మనదంతా ఒకే కులం. మనమందరం ఒకే కులం వాటిలమే. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు, చాతుర్వర్ణం మయా సృష్ట గుణకర్మ విభాగశః. అక్కడ వర్ణాలను మాత్రమే చెప్పబడ్డాయి కానీ కులాలు చెప్పలేదు. మనం అందరం హిందువులమే. ఆడు వారి గుణ కర్మ విభాగశః, గుణాలను బట్టి కర్మలను బట్టి విభజించానయ్యా, అంతేగాని ఇవి కులాలు ఇన్ని లేవు అని చెప్పాడు పరమాత్మ. మనం కులాలు అనేటువంటి పేరు పెట్టుకొని మనం ఇన్ని కులాలుగా విడిపోయాం. కానీ అయినప్పటికీ మనం అఖండమైనటువంటి భారతావనిలో మనం ఉన్నాం కాబట్టి మనమందరం హిందువులం. మన సనాతనమైనటువంటి ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే ఇంకొకడెవడో వచ్చి మనల్ని కాపాడడు. అయితే మన సనాతనమైనటువంటి ధర్మంలో మనకి 3 ముఖ్యమైనటువంటివి. ఏమిటవి? గంగా, గోవు, గీత. గంగా పరమ పవిత్రమైనటువంటిది. గంగా భగీరథుడు ఎంతో తపస్సు చేస్తే కైలాసం నుంచి గంగ వచ్చి భూమిపైకి వచ్చి మన పాపాలు కడగడానికి మన భారతావని మొత్తం చుట్టేసుకొని మన భారతావనిలో ఉన్నటువంటి పాపాలను కడగడానికి అమ్మ మన భారతదేశంలో ప్రవేశిస్తుంది. అంత పవిత్రమైనటువంటి గంగ. అటువంటి గంగని ఈరోజు మనం కలుషితం చేస్తున్నాం. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజానాయకులందరూ కూడా ఆ గంగను శుద్ధి చేసి మళ్ళీ పవిత్రమైనటువంటి గంగగా తీర్చిదిద్దారు. ఇంకా రెండవది గోవు. మనమందరం రైతులమే కదా, రైతులమేనా? అందరూ వ్యవసాయం చేస్తారా? మరి వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇవాళ అందరి ఇళ్లలో గోవులు ఉన్నాయా? ఏ గోవులు ఉన్నాయి? జెర్సీ ఆవులు కాదు, దేశవాళీ ఆవులు ఉన్నాయా? కానీ ఆనందం, మన ఊళ్ళో ఆవులు ఉన్నాయంటే చాలా ఆనందం. కానీ దేశం మీద ఇవాళ రోజున రైతులు గోవుని మర్చిపోయి మనం మన ఇళ్లలో చిన్నప్పటి నుంచి పెంచినటువంటి ఆవుని మనం ఏం చేస్తున్నాం? కటికవాడికి అమ్మేస్తున్నాం. ఎందుకయ్యానంటే, స్వామి అది వయసు అయిపోయింది, అది పాలు ఇవ్వడం లేదు, ఆవు మాకెందుకు స్వామి, దాన్ని తీసుకెళ్ళి కటికవాడికి అమ్మేస్తున్నామని అంటాం. వాడు తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఆవుని
చంపేస్తాడు, నరికేసేసి దాని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అమ్ముకుంటాడు వాడు. కానీ యజుర్వేదంలో చెప్పబడింది, ఎక్కడైతే గోవుని హత్య చేస్తాడో, ఎక్కడైతే గోవు రక్తం ఏ ప్రాంతంలో అయితే పారుతుందో ఆ ప్రాంతం మొత్తం కూడా కరువు కాటకాలతో అల్లడిల్లుతుందని యజుర్వేదం చెప్తుంది. కానీ చాలా పవిత్రమైనటువంటి గోవుని మనకి కన్నతల్లి లాంటి గోవుని మనం ఈరోజు వయసు అయిపోయిందని పాలు ఇవ్వట్లేదని దాన్ని కబేళాలకి దాన్ని అమ్మేస్తున్నాం. కానీ అది ధర్మం కాదు. రేపు మనకు కూడా వయసు అయిపోతుంది, మనం కూడా పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా, మనల్ని కూడా వాటికి అమ్మేస్తుంది. ఎందుకనంటే మనం ఇప్పటికైనా మనం మేలుకోకపోతే, మన హిందువులు అనేటువంటి మన మతాన్ని మనం తెలుసుకోలేకపోతే రేపు మనల్ని కూడా అలాగే నరికేస్తారు. అర్థమవుతుందా? ఇప్పటికైనా మనం హిందువులు అని మనం తెలుసుకోవాలి, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఆ ఆవును వాడు ఏ విధంగా అయితే కట్ చేశాడో రేపటి రోజున మనల్ని కూడా అదే విధంగా నరికేస్తారు ఈ మరకలు. చూడండి, ఇంతకు ముందు అందరం ఎంతో కలివిడిగా చక్కగా పండుగలు చేసుకునేవాళ్ళం. కృష్ణాష్టమి కానీ, రామనవమి కానీ, గణేశోత్సవం కానీ ఇట్లా. ఇప్పుడు మనం గణేశోత్సవం చేసుకోవాలనుకున్నా, రామనవమి చేసుకోవాలనుకున్నా, కృష్ణాష్టమి చేసుకోవాలనుకున్నా ఎవడి పర్మిషన్ తీసుకోవాలి? అధికారులు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఉన్నది ఎక్కడ? భారతదేశంలో ఉన్నామా, వేరే దేశంలో ఉన్నామా? మనం ఉన్నది భారతదేశంలోనే, ఉన్నదందరం హిందువులమే. మళ్ళీ మన హిందువుల పండుగలు మనం జరుపుకోవడానికి అధికారులు పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది? మన పండుగలు మనం ధైర్యంగా జరుపుకోవడానికి కూడా అధికారులు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం మనకు ఎందుకు కలిగింది అంటే, కొంతమంది విద్రేహ శక్తులు చేస్తున్నటువంటి కుట్రల వల్ల మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరిలో అసమాన్యత లోపం లోపించింది. మనం హిందువులు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. మనది సనాతన ధర్మం అనేటువంటి ధర్మాన్ని మనం మర్చిపోయి మనం ఎట్లా బ్రతుకుతున్నామయ్యా అంటే, వాళ్ళు వేసే బిస్కెట్లకి అలవాటు పడినటువంటి కుక్క. ఇప్పుడు మీరు రోజు చూడండి, ఇంట్లో మీ దోవలో పోతుంటే 2 బిస్కెట్లు వేస్తే కుక్క తోపుకుంటూ మీ వెనక్కి వస్తుంది, అది కరవదు. అట్లా విసురుతున్నటువంటి ఎంగిల్ బిస్కెట్లకు మనం అలవాటు పడి, వాళ్ళు ప్రలోభపెడుతున్నటువంటి విషయాలకు మనం ప్రలోభపడి మన హిందువులందరూ ఏమైపోతున్నారు? బానిసలైపోతున్నాం. మనం బానిసత్వంలో బ్రతుకుతున్నాం. మన స్వధర్మమైనటువంటి మన ధర్మాన్ని మనం విడిచిపెట్టి పరాయి ధర్మం కోసం వాళ్ళు వేస్తున్నటువంటి ప్రలోభాలకు మనం ప్రలోభపడి మన ధర్మాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. అలా కాదు, మనం అలాంటి వాళ్ళం కాదు. మనం స్వయంగా బ్రతికేటువంటి వాళ్ళం, కష్టపడి బ్రతికేటువంటి వాళ్ళం. మన హిందువులు ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. మనం ఎవరికి వ్యతిరేకం, మన మతం ఎవరికి వ్యతిరేకం కాదు. మనం అందరినీ సాధారణంగా కలుపుకుంటాం. కానీ కొన్ని మతాలు ఉన్నాయి, ఆ మతాలు వాళ్ళు మనల్ని అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. అటువంటి మతాలు ఉన్నటువంటి ఈ తరుణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మన ప్రజల్లో, మన దేశంలో ఈ హిందుత్వం అనేటువంటి ఒక అసమానత మనలో లోపం ఏర్పడడం వలనే 1925లో కేశవరావు బలరాం హెగ్డే గారు ఈ RSS రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసి, అప్పట్లో శంకరాచార్యుల వారు ఏ విధంగా అయితే ధర్మ పరిరక్షణ చేశారో మళ్ళీ ఇదే ధర్మ పరిరక్షణ జరగాలి, హిందువులందరూ కూడా పటిష్టం అవ్వాలి, హిందుత్వం గట్టిపడాలి, మనదైనటువంటి మన ధర్మాన్ని మనం ఆచరించాలనేటువంటి ఒక ఉద్దేశంతో డాక్టర్ జీ 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి, మళ్ళీ మన వ్యవస్థని మనమే కాపాడుకోవాలి, మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో దేశంలో అనేక చోట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాలను ఏర్పాటు చేసి, స్వయం సేవకులు అనేటువంటి స్వయం సేవకులు, పేర్లోనే ఉంది స్వయం సేవకులు, వాళ్ళంతటా వాళ్ళుగా వెళ్ళి సేవ చేయడమే అది. కాబట్టి స్వయం సేవక్ సంఘాన్ని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని ఏర్పాటు చేసి, దాని ద్వారా ప్రజల్లో మరుగున పడిపోయినటువంటి మన ధార్మికత, మన ధర్మము, మన సనాతన వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలనేటువంటి ఒక సదుద్దేశంతో దేశంలో అనేక పథకాల ద్వారా మన ప్రజల్లో అందరిలో హిందువులందరూ మళ్ళీ జనజాగృతం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేక రకాలుగా మన భారతదేశంలో అనేక పథకాల ద్వారా ప్రజల్లోకి తీసుకొస్తుంది. అయినప్పటికీ మన బ్రిటిషర్లు పెట్టిపోయినటువంటి మన కొన్ని వ్యసనాలకు మనం ప్రలోభపడి మనం ఆ బానిసత్వం నుంచి బయటకు రాకుండా ఇంకా అలాగే మగ్గుతున్నాం.
వాళ్ళు పెట్టిపోయినటువంటి వ్యసనాలు కొన్ని చెప్పనా మీకు? ముఖ్యమైనటువంటిది టెలివిజన్ విధానాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. దాని ద్వారా మనమందరం కూడా దానికి బానిసైపోయాం. ఎలాగంటే చెప్పిన, ఇంతకు ముందు పూర్వం ఇలాంటి గుళ్ళు ఏమైనా ఉంటే మీరు అందరూ కష్టపడి పనిచేసి వచ్చేవాళ్ళు పగలంతా కూడా. సాయంకాలం అవగానే చక్కగా స్నానం చేసి వచ్చి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఆ దేవాలయంలో కూర్చొని అక్కడ భజన చేస్తున్నటువంటి భజన వాళ్ళందరితో కలిసి భజన చేసేవాళ్ళు. భాగవత, భారత, రామాయణ ఇతిహాస గ్రంథాలన్నింటిని చదివేవాళ్ళు. ఇవాళ ఎవరైనా భారత, రామాయణ ఇతిహాస గ్రంథాలు చదువుతున్నారా? అసలు రోజు భజన చేస్తున్నాం, మనం భజన చేయట్లేదు. ఎందుకు భజన చేయట్లేదు? సాయంత్రం 6 మనం ఎక్కడ ఉంటున్నాం? టీవీల ముందు కూర్చుంటున్నాం, వాటికి బానిసైపోయాం. కానీ దాని ద్వారా మన వ్యవస్థని, మన కుటుంబ వ్యవస్థని నాశనం చేయడానికి కొన్ని దురాగతమైనటువంటి శక్తులు మన మధ్యనే మనకి చిచ్చు పెట్టి మన వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాయి. దాన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మన కుటుంబ వ్యవస్థ. ఇంతకుముందు ఒక్కొక్క తల్లికి 4, 5, 6, 7, 8 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? ఒకరు చాలు, ఇద్దరు వద్దు, ఒకరే ముద్దు, ఇద్దరు వద్దు అనే స్థాయికి వచ్చాం మనం. అంటే మన చేతులతో మన వ్యవస్థని మనమే చిదిమేస్తున్నాం. ఇప్పుడు చూడండి, నేను ఆ పేర్లు చెప్పను మీకు. ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి, ఆ ముస్లిము వాడు ఏం చాకలేకపోయినా సరే ఒక చిన్న పంచర్ కొట్టు పెట్టుకొని అయినా సరే వాడు 5, 6 బిడ్డలు చాకుతాడు. మనం ఇంత కష్టపడి వాడు పంచర్ వేస్తే ఎంత వస్తారు? 5 రూపాయలు ఇస్తాడా? 10 రూపాయలు ఇస్తాడు, అంతేనా? అంతకుమించి ఎక్కువ ఇవ్వడు కదా. వాడు రోజంతా ఒక 100 పంచర్లు వేస్తాడా? 100 పంచర్లు వేయగలడా? వాడు వేయలేడు. మహా అంటే ఒక 10 పంచర్లు 20 పంచర్లు వేయగలడు. వాడు ఆ కొట్టు పెట్టుకుని వాడు 6, 7 బిడ్డలు చాపినప్పుడు మనం ఇంత కష్టపడతాం. భగవంతుడు ఇంత ఇచ్చినటువంటి వాడు అంత పెట్టలేడా? మనం ఎక్కడున్నాం? మన హిందూ ధర్మంలో ఉన్నాం. భగవంతుడి మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు పుట్టించినటువంటి వాడు పెట్టక మానుతాడా అని ఆ విషయాన్ని మనం మర్చిపోయాం. మేము చాకలేం అని అంటున్నాం. కానీ ఇవాళ రోజున మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మన సంతతిని మనం పెంచుకోవాలి. మన సంతతిని మనం పెంచుకోకపోతే మన వ్యవస్థని మనం నాశనం చేస్తున్నాం. ఈరోజు మన బిడ్డలకి బొట్టు పెట్టుకోమంటే తప్పు, గుడికి వెళ్ళమంటే తప్పు, చేతికి దారం కట్టుకోమంటే తప్పు, ప్రసాదం తినమంటే తప్పు. కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన యువతని కొంతమంది ప్రలోభ పెడుతున్నారు. ఆ బిడ్డలందరూ కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఈ మాదక ద్రవ్యాలను మగ్గిపోతున్నారు. కానీ ఆ వ్యవస్థ ఎందుకు వచ్చింది చెప్పిన, ఏదైతే వాడు పంచర్ షాప్ వాడు అన్నాడో వాడు 4, 5 బిడ్డలను అంటాడు కదా, వాడు రోడ్డు మీద వదిలేస్తాడు. వాడు జులాయిగా తిరుగుతాడు, వాడితో సహవాసం చేస్తారు వీళ్ళంతా. వాడేం చేస్తాడు? వాడికి అన్నిటికీ అలవాటు పడి ఉంటాడు. ఈ పిల్లలపై వాడికి అలవాటు పడడం వలన వాడు అన్ని వీళ్ళకి నేర్పిస్తాడు. దాని ద్వారా ఏమవుతుంది? మన బిడ్డల్లో మన జీవసత్వం ఏదైతే ఉందో నశించిపోతుంది. పిల్లలు పటిష్టంగా లేకపోతున్నారు. వాళ్ళ రోజున పెళ్లి చేసుకుంటే పిల్లలు ఎవరికి కూడా పిల్లలు పుట్టడం ఎందుకు వస్తుంది అంటే, మనం తినే తిండి నాణ్యత లేదు. మనం పండించుకునే పంట అంత కలుషితమైనటువంటి పంట, అంత మందులమయం. ఆ మందులమైనటువంటి తిండ్లు తినడం వల్లనే ఇవాళ రోజున మనం మన యొక్క అసలైనటువంటి మన జీవత్వాన్ని మనం మర్చిపోయి మన బానిస బ్రతుకుల్లో మనం బ్రతుకుతున్నాం. మూడవది భగవద్గీత. భగవద్గీతని అందరూ ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు తెలుసా? చచ్చిపోయినటువంటి శవాల దగ్గర పెడుతున్నారు. ఆ శవం కాకముందు నేర్చుకోవలసినటువంటి గీతే భగవద్గీత. ఆ శవం కాకముందు మనం తెలుసుకోవాల్సినటువంటి గీతే భగవద్గీత. నీ తలరాతను మార్చేటువంటి గీతే భగవద్గీత. మన దేశం భగవద్గీత. అగ్ని పునీత సీత. అమ్మ సీతమ్మ అగ్నిలో దూకి స్వచ్ఛంగా బయటకు వచ్చినటువంటి మన దేశం అంత గొప్పది, మన స్వచ్ఛమైనటువంటిది మన దేశం. అటువంటి భారతదేశంలో భగవద్గీతని మనం ఇవాళ రోజున ఎక్కడ పెడుతున్నాం? చచ్చిపోయినటువంటి శవాల దగ్గర పెట్టి దాన్ని పాడిస్తున్నాం. అక్కడ పాడవలసినటువంటిది కాదు భగవద్గీత. ముందు అక్కడ పడుకోకముందే మనం తెలుసుకోవాల్సినటువంటిది భగవద్గీత. ఒక మనిషిగా బ్రతకాలని తెలుసుకోవాల్సినటువంటిది భగవద్గీత. ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఏ ధర్మాన్ని ఆచరించాలి, ఎటువంటి ధర్మాన్ని ఆచరిస్తే వాడు మనిషిగా బ్రతుకుతాడని చెప్పగలిగేటువంటిది భగవద్గీత. అటువంటి భగవద్గీతని ఈరోజు మనం ఎవరైనా చదువుతున్నామా? అసలు మనం ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే వాళ్ళకి సహకరిస్తున్నామా? చేయట్లేదు. భగవద్గీతను మర్చిపోతున్నాం. ఆ పుస్తకాలను ఎక్కడో తీసుకెళ్ళి పడేస్తున్నాం. కానీ
ప్రతి హిందువైనటువంటి వాడి ఇంట్లో పూజా గదిలో ఉండవలసినటువంటిది పుస్తకం భగవద్గీత. ఇవాళ రోజున మన బిడ్డలకి మన ధర్మాన్ని మనం నేర్పలేకపోతే రేపటి రోజున ఇందాక ఏ విధంగా అయితే మీరు అయిపోయినటువంటి ఆవుల్ని కటికవాడికి అమ్మారో, రేపు మిమ్మల్ని కూడా మీ పిల్లలు ఎక్కడ తీసుకెళ్ళి అమ్మేస్తారు? ఆశ్రమాలకు తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తారు. ఎప్పుడైతే నీ బిడ్డలకు నీ ధర్మం గురించి నువ్వు చెప్పగలుగుతావో ఆ రోజు నీ బిడ్డలు నిన్ను సుఖంగా చూసుకుంటారు. ఎప్పుడైతే నీ బిడ్డలకు నీ ధర్మాన్ని నువ్వు చెప్పలేకపోతావో నేను తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తాను. ఆ వృద్ధాశ్రమాలకు వెళ్ళడం ఆనందమా, లేకుంటే మన బిడ్డలకి మన ధర్మాన్ని నేర్పుకోవడం ఆనందమా? చెప్పండి. మన ధర్మాన్ని మనం నేర్పుకోవాలి మన బిడ్డలకి. మీరు ప్రతిరోజు గుడికి వెళ్తారు కదా, మీ కొడుకుని ఒకరు ఒక వారం రోజుల పాటు గుడికి తీసుకెళ్ళండి. 7వ రోజున వాడే నోరు మూసుకొని మీ వెనక్కి వస్తాడు గుడికి. రాలేదనుకో చంపక 2 పెట్టి కొట్టండి, రారా గుడికి వెళ్దామని పిలువు, వస్తాడు. ఇది మన ధర్మం. నేర్పు. బొట్టు పెట్టుకోమని నేర్పాలి, చేతికి దారం కట్టుకోమని నేర్పాలి, గుడికి రమ్మని నేర్పాలి, మన ధర్మాన్ని ఆచరించమని నేర్పాలి. అటువంటి నేర్పని ముందు మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యత అది. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ ముందు మనం నేర్చుకోవాలి. అసలు ధర్మం అంటే ఏంటి, దేని ధర్మం అంటారు అంటే మనం ఆచరిస్తున్నటువంటి సనాతన వైభవమే మన ధర్మం. గుడికి వెళ్ళడం, బొట్టు పెట్టుకోవడం, హిందూ తల్లిదండ్రుని గౌరవించడం, గురువుని గౌరవించడం, మన సనాతనమైనటువంటి మన పండుగలు, మన ఉత్సవాలు, మన వేడుకలు ఆచరించడమే మన ధర్మం. స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మన ధర్మమే మనకి తల్లి లాంటిది. పరధర్మం ఎప్పుడు కూడా పాము లాంటిది. పాముకి ఎన్నాళ్ళు పాలు పోసి పెంచినా అది ఏమవుతుంది, ఎప్పుడైనా మళ్ళీ కాటేస్తుంది మనల్ని. పరధర్మం ఎప్పుడు కూడా, అక్కడి నుంచి వచ్చినటువంటి ధర్మం ఎప్పుడు కూడా పాము లాంటిది. కాబట్టి మన ధర్మాన్ని మనం నమ్ముకుందాం. మన ధర్మాన్ని మనం నమ్ముకొని మన బిడ్డలు మనం కాపాడుకుందాం. ఇవాళ రోజున మన సమాజంలో మనం చూడొచ్చు, మన ఆడబిడ్డలు ధైర్యంగా బయట తిరగలుగుతున్నారా? వెళ్తున్నారు ధైర్యంగా, కానీ ఎక్కడికి పోతున్నారు? లవ్ జిహాద్ అనేటువంటి ఒక పేరుతోటి మన బిడ్డలకి ఎరవేసి మన బిడ్డలను తీసుకెళ్ళి నాశనం చేస్తున్నారు. ఆడబిడ్డలకి తల్లులందరికీ నేను చెప్పేది ఒకటే, ముందు మన బిడ్డలకి మన సంస్కారం నేర్పాలి. ఇక్కడిక్కడ స్కర్ట్స్ వేసుకోవడం కాదు, ఇక్కడిక్కడ చడ్డీలు వేసుకోవడం కాదు, ఒళ్ళు కనపడకుండా దుస్తులు ధరించడం మన భారతీయ యొక్క సనాతన ధర్మం. అటువంటి ధర్మాన్ని మనం మర్చిపోయాం. మన బిడ్డలకు ఆ ధర్మాన్ని నేర్పక మన బిడ్డలు విచ్చలవిడిగా తిరగడం వలన లవ్ జిహాద్ అనేటువంటి పేరుతోటి ఆ మరకలు మన బిడ్డల్ని వలలో వేసుకొని తీసుకెళ్లి నాశనం చేసి చంపేసి రోడ్ల మీద పడేస్తున్నారు. రేపటి రోజున ఆడది ధైర్యంగా బయటికి వెళ్ళి బ్రతకాలంటే కూడా ఎంత భయం వేస్తుంది. అటువంటి బానిసత్వంలో మనం బ్రతుకుతున్నాం. దాని నుంచి మనం బయటికి తీసుకురావాలి. మన పిల్లలకి మన ధర్మం గురించి మనం నేర్పాలి. ముందుగా విద్యా వ్యవస్థల్లో మార్పు రావాలి. ప్రతి స్కూల్లో పిల్లలకి మన సనాతన ధర్మం గురించి ఒక క్లాస్ చెప్పాలి. మన భగవద్గీత గురించి కానీ, మన ధర్మం గురించి కానీ, మన సనాతన వైభవం గురించి కానీ ప్రతి స్కూల్లో మనం చెప్పాలి. ఇప్పుడు మన పిల్లలందరూ మనం ఎక్కడ జాయిన్ చేస్తున్నామమ్మా? సెయింట్ ఆన్ స్కూల్స్లో, సెయింట్ జోసెఫ్ స్కూల్స్లో, ఇంకా సెయింట్ మేరీ స్కూల్లో మనం జాయిన్ చేస్తున్నాం. దానికంటే మించినటువంటి విద్యా వ్యవస్థ మన దగ్గర ఉంది. వాళ్ళ దగ్గరకు పోతే ఇంగ్లీష్ మీడియం ఒకటి నేర్పిస్తారు, కానీ మన దగ్గరకు వస్తే ఒక మనిషి ఎలా బ్రతకాలో మన విద్యా వ్యవస్థలో మనం నేర్పిస్తాం. మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేక సరస్వతి శిశు మందిరాలని, సరస్వతి విద్యా మందిరాలను నిర్వహిస్తుంది. అటువంటి స్కూళ్ళలో మన బిడ్డల్ని జాయిన్ చేయండి. అటువంటి స్కూల్లో మన బిడ్డల్ని చేర్పించడం వలన బొట్టు పెట్టుకుంటారు. ఆ స్కూళ్ళలో బొట్టు పెట్టుకొని ఇస్తారా? బొట్టు పెట్టుకొనివ్వరు. చేతికి గాజులు వేసుకొని ఇస్తారా? గాజులు వేసుకొనివ్వరు. కాళ్ళ గజ్జలు పెట్టుకొని ఇస్తారా? పెట్టుకొనివ్వరు. ఇవన్నీ మన హిందూ స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనం. అటువంటి మన ధర్మాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలకి క్రమేపీ దూరం చేస్తున్నారు. వాళ్ళు ఒక వయసు వచ్చేసిన తర్వాత బొట్టు పెట్టుకోమంటే ఏం పెట్టుకుంటారు? చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటాయి కదా బొట్టు పెట్టుకోవడం, చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటాయి కదా గజ్జలు వేసుకోవడం. ఆ వ్యవస్థని మనం ఏం చేసినాం? ఆ స్కూళ్ళలో, అటు క్రిస్టియన్ స్కూళ్ళలో వేసేసి ఆ పిల్లలకి మన ధర్మం గురించి చెప్పడమే మనం మర్చిపోయాం, వాళ్ళు ఆచరించడమే మర్చిపోయారు. అట్లా మన ఆడబిడ్డలందరినీ తీసుకెళ్ళి వాళ్ళు చూడండి, వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు ప్రాణం వదలడానికి కూడా సిద్ధపడతారు. కానీ మన ధర్మం కోసం మనం కాసేపు హిందూ సమ్మేళనం జరుగుతుంది రెంట్రా అంటే మన ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఒక గంట సేపు కూర్చోవడానికి మనకి బద్ధకం. కానీ వాళ్ళ ధర్మం కోసం వాళ్ళ మసీదుల్లో
ముఖ్యంగా చూడండి, వాళ్ళ మసీదులకు వెళ్ళి చూడండి. మీరు ఎప్పుడైనా ఇక్కడ చిన్న చిన్న మసీదులు కాదు, సిటీస్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మసీదులకు వెళ్ళి చూడండి. ఒక లిస్ట్ అవుట్ చేసి ఉంటారు. రెడ్డి గారి అమ్మాయిని తీసుకొస్తే ఇంత, బ్రాహ్మణుల అమ్మాయిని తీసుకొస్తే ఇంత, కమ్మోళ్ళ అమ్మాయిని తీసుకొస్తే ఇన్ని లక్షలు, ఇట్లా వాళ్ళకి లిస్ట్ అవుట్ చేసి ఉంటారు. వాళ్ళకి మసీదులో చెప్పేదే అది, వాళ్ళ చర్చిల్లో చెప్పేదే అది. పిల్లల్ని తీసుకురండి, వాళ్ళని భ్రష్టు పట్టించండి, అలా తీసుకొస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తామని లవ్ జిహాద్ అనేటువంటి పేరుతో మన ఆడపిల్లల్ని మోసం చేసి మచ్చుగప్పి మన బిడ్డలందరినీ తీసుకెళ్ళి నాశనం చేస్తున్నాయి. ఇట్లా మన వ్యవస్థని మనం నాశనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇటువంటి తరుణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రజల్లో అంతరించిపోతున్నటువంటి మన ధార్మికతను, మన సనాతన ధర్మ వైభవాన్ని నాశనం కాకుండా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేకమైనటువంటి విధాలుగా మన ప్రజలందరిలో ధార్మికతను నిలపడం కోసం, మన సనాతన వైభవాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ గత 100 సంవత్సరాలుగా ఎంతో పోరాడుతుంది. అందుకనే ఈ 100 సంవత్సరాలు 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ ఇట్లాంటి హిందూ సమ్మేళనాలను తీసుకొచ్చి మన ప్రజలందరిలో మన హిందూ తత్వాన్ని సంఘటితం చేయడం కోసం, హిందువులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం. గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బజార్లో హిందువుల ఇళ్ళు ఒక 10-15 ఉంటాయి, వాళ్ళు ఒక 5-6 ఉంటాయి. కానీ వాళ్ళ 5-6గురికి పడదు మామూలుగా. కానీ ఈ 15 ఇళ్లలో ఉన్నటువంటి వాడు ఎవడైనా ఒకడు వెళ్ళి వాడిని గెలుక్కున్నాడు అనుకోండి, ఆ 5-6 ఇళ్ళందరూ ఏకమయ్యి వీడిని సాగొడతారు. అవునా కదా? కొడతారా కొట్టరా? కానీ ఈ 15 ఇళ్ళలో వాడిని సాగొడుతుంటే చేతులు కట్టుకొని హాయిగా ఆనందిస్తుంటారు. ఇది దౌర్భాగ్యం. ఇప్పటికైనా మనం ఏకం కాకపోతే, మనం సంఘటితం కాకపోతే మనల్ని నాశనం చేస్తారు, మనల్ని మట్టి కప్పేస్తారు. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరవండి. అట్లాంటి కళ్ళు తెరవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇటువంటి హిందూ సమ్మేళనాలను నిర్వహించి ప్రజలందరిలో సంఘటిత చేయాలి, హిందూ ధర్మాన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో హిందూ సమ్మేళనం నిర్వహించి మనందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా 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 వైభవంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి మనం అందరం సహకరించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చూడండి, వాళ్ళకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన పక్క దేశమైనటువంటి బంగ్లాదేశ్లో హిందూ అని చెప్పుకోవాలంటే భయపడుతున్నారు. మొన్నటికి మన దీపు చంద్రబోస్ అనే ఒక పిల్లవాడిని చంపి ఈడ్చుకెళ్ళి ఉరేసి కాల్ చేసేసారు. వాడిని పట్టించినటువంటి వాళ్ళు కూడా పోలీసులే, తెలుసా? అంత దౌర్భాగ్యం. ఇప్పుడు అక్కడ హిందువులను చెప్పుకోవాలంటే భయపడుతుంది. ఎందుకంటే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది, మన హిందువుల సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి వాళ్ళ అక్కడ డామినేషన్ ఎక్కువైపోయింది. ఆ వ్యవస్థను మనం తీసుకురాకుండా మనం ఇప్పుడే జాగ్రత్త పడాలి. వాళ్ళ సంఖ్యను తగ్గించి మన సంఖ్యను మనం పెంచుకోవాలి. అందుకే నేను ఇందాక చెప్పాను, ఒక తల్లికి 5-6 కొడుకులు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకరే ఉంటున్నారు. అంటే మన క్రమేపీ మన సంఖ్య తగ్గిపోతుంది, వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళ సంఖ్య పెరిగిందో మనంగా బ్రతకడానికి మనకు భయం వేస్తుంది. మనం హిందువులు అని చెప్పుకోవడానికి కూడా భయపడాల్సిన రోజు వస్తుంది. కాబట్టి ఆ వ్యవస్థను పెంచుదామా తుంచేద్దామా? మన వ్యవస్థను మనం పెంచుకోవాలి. పెంచుకోకపోతే మన ధర్మాన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, జాగృతం అవ్వండి. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒకరికొకరు ఐక్యమై అందరం సంఘటితమై మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే.